హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బెల్లం పాకంతో పాస్తా తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. నెయ్యి అండి, గోడంబి, ద్రాక్ష, 2 యాలక్కలు అండి. దీన్ని పౌడర్ చేసుకుందాము. 1 కప్పు పాస్తా అండి, కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు, బెల్లం పాకం అండి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఘీ వేసుకున్నానండి. ఇందులోకి నేను గోడంబుల్ని వేస్తున్నాను. ఇందులోకి నేను ఎండు ద్రాక్షను కూడా వేస్తున్నానండి. శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేయించిన తర్వాత వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పాస్తా తీసుకున్నానో అదే కప్పుతో 2 వాటర్ వేసుకున్నానండి. ఇది కొద్దిగా మరగనిద్దామండి. ఎసురు బాగా వేగుతుందండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొద్దిగా నెయ్యి వేసి వేయించుకున్న పాస్తాను కూడా వేసుకున్నానండి. పాస్తా బాగా ఉడకనిద్దామండి. చూడండి, ఇప్పుడు ఈ పాస్తా బాగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ సైజు పెద్దవైనాయంటే ఇవి బాగా ఉడకాయండి. ఇప్పుడు ఇందులోనికి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లంని కూడా వేసుకుందాం. బెల్లం పాకం అండి, అంటే పాకం అయితే రానిలేదు, లైట్గా అలా, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదండి, డైరెక్ట్ అయితే వేసుకోలేము మనము. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బాగా కుక్ చేసుకొని ఉంటే ఇలా అయిందండి. ఎంతో టేస్టీ అయినటువంటి బెల్లం పాస్తా పాయసం రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.